కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడబ్ల్యూజే ఐజేయు హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో కోడూరు స్వామిరెడ్డి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాగిత రాములు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి స్థలాలు సాధించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన సమస్యతో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యపై మంత్రులు వెంటనే స్పందించి గూడూరు స్వామిరెడ్డితో మాట్లాడి కేసును ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఇది చాలా కాలం నుండి ఇక్కడ అంటే 20 సంవత్సరాల క్రితం కొంతమందికి ఇచ్చిళ్ళు. తర్వాత ఇవాళ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కేసీఆర్ గారు ప్రతి మండల హెడ్ క్వార్టర్ల వారికి విలేకరులకు స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసినటువంటి సందర్భం. అయితే అదేవిధంగా హుజూరాబాద్ లో కూడా కేసీ కెనాల్ దగ్గర చాలా మందికి ఇచ్చిళ్ళు. వారికి అప్పుడు ఉన్న మా మున్సిపల్ చైర్మన్ గంధ రాధిక గారు కూడా వెంటనే దానికి నంబర్లు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు స్వామిరెడ్డి, నేను ఇంకొకటి కూడా ఏమంటుంటే, ఒకవేళ స్వామిరెడ్డి పర్సనల్ గా చేసిండా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండా? స్వామిరెడ్డి నాకు ఒక పార్టీ పరంగానా? పార్టీ పరంగా అయితే మరి పార్టీ ఎందుకు రాస్తారు? మరి పార్టీ బంద్ చేయాలి కదా. అదే అన్న నేను మాట్లాడుతుంటే మళ్ళీ అన్న కల్పిస్తే చెప్తున్నా. పార్టీ పరంగా అయితే ఎంబడే కాంగ్రెస్ వార్తలు ఈ క్షణం నుంచి బంద్ చేయాలి. లేకపోతే ఒకవేళ స్వామిరెడ్డి పర్సనల్ గా వేసుకున్నాడు అంటే స్వామిరెడ్డి అట్లా పెట్టి మరి అక్కడ ఉన్న నేను అందువరకు ఏమంటుందంటే, స్వామిరెడ్డి సొంతంగా అయితే స్వామిరెడ్డి చూసుకుంటాడు, మన ప్రెస్లో చూసుకుంటాడు, అది పక్కకు పెట్టండి. ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అంటే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటాను. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేయమంటాను. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ కోర్టుల దాఖలు చేసి నాకు ఉన్నటువంటి సందేహాన్ని నేను తెలియపరుస్తున్నా. ఒకవేళ స్వామిరెడ్డి సొంతంగా కనుక ఆయన ఇచ్చినట్లయితే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రణయ్ బాబు గారు మిగతా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి శిబిరంలో కూర్చోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అట్లా వెనకగానం లేదు. నేను ముంగటే అంటాను కదా, వెనకగానం లేదు కన్నా. ఇంకా ఒకవేళ స్వామిరెడ్డి ఆయన వెనకాల ఉన్నట్టే వాళ్ళ పిల్లలు ఇట్లా ఉండవచ్చు, మనకేం సంబంధం? పెద్దల నాయకులు ఉన్నారు, మనం అనుకోవద్దు కదా. నేను ఏమనుకుంటున్నంటే, నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, మా ఎన్నుకున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, నా వెనుక కొంతమంది ఉన్నారు అంటాడు. అందరూ అన్ని పార్టీలు ఉండవచ్చు, బండి సంజయ్ కూడా ఉండదు కావచ్చు, మనకేం సంబంధం? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ప్రణయ్ బాబు ఇక్కడికి వచ్చి కూర్చొని మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కరెక్టా? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పుడు సీరియస్ గా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి తీసుకుపోయి ల్యాండ్ చూపించడం కాకుండా కట్టించి మొత్తం అన్ని తీర్ల పర్మిషన్లు కూడా ఇప్పించినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మీకు మద్దతుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా మీకు సాయం చేస్తా అంటాడు. మమ్మల్ని ఆయననే ఫోన్ చేసి మీరు పోయి నేను లేను మద్దతు పలకాలని చెప్పి చెప్తా ఉన్నాడు. మీకంటే ఎక్కువ ఆయననే చేస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి గారు. మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నారు కాబట్టి నేను అంటాను, మీ అందరూ ఒకటై ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, ఒక ప్రణయ్ బాబు కాదు, బీజేపీలు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అందరూ వచ్చి ఈ గడ్డ ఇది మంచిది, ఇది అన్ని సమస్యలు పరిష్కారమైనటువంటి దీక్ష శిబిరం, ఇది ఒక మంచి సూచన. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, స్వామిరెడ్డి సొంతంగా అయితే స్వామిరెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. స్వామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుంటుంటే స్వామిరెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. స్వామిరెడ్డిని ఒప్పించిందంటే మేము కూడా ఉంటాం. నాకు కూడా బాగా సుపరిచితుడే, నాకు ఆయన క్లాస్మేట్ కూడా. మేము మొన్న కూడా అడిగితే ఆయన చెప్పేటి వేరే ఇట్లా నాకు మీకు చెప్పినట్టు మా వెనుక అనలే. కానీ ఇక్కడ కొంతమందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి అట్లా ఇట్లాంటి అది వాళ్ళు ప్రెస్ లో చూసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం. అది ఎవరికి వచ్చినాయి ఏం కదా అనేది మనం కూడా కొంచెం జవాబు చెప్పే స్థితిలో ఉండాలి. మనం కూడా రేపు మీ దాంట్లో ఏదైనా అవకతవకలు అంటే లేదు బరాబర్ ఉన్నాయని చెప్పి లెవెల్ కూడా మనం ఉండాలని చెప్పి మన అసోసియేషన్ గారు కూడా చెప్తూ, ఇక్కడ అందరు దాదాపుగా నాకు తెలిసి అందరు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వీరందరూ కూడా నివాస స్థలాలు ఇవ్వలే ఇచ్చినటువంటి వాటికి ఇంబడే కేసు వేసిన దాన్ని ఉపసంహరించుకొని వారికి కేటాయించాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలంటే శిబిరంలో కూర్చొని ఇట్లనే మాలాగా మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ లెక్కనే మీరు కూడా వచ్చి హామీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.